రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాయని గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా కృష్ణాయని గారితో మాట్లాడదాం. కృష్ణాయని గారు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. సో ముందుగా మీరు అనలిస్ట్గా ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద సో మీ అభిప్రాయం మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కృష్ణాయని గారు. ఎందుకంటే సెప్టెంబర్ 9 మరి ఈ రోజుని తెలుగుదేశం జనసేన ఏ మేరకు ఈ రోజు వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మలుపు తిప్పినటువంటి పరిస్థితి ఆ రోజున 2023కు సంబంధించినటువంటి విషయం. అంటే చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశించింది ఒకటి, జరిగింది ఇంకొకటి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించాడు అని అంటే, చంద్రబాబు నాయుడు ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి తరహాలో ఈయన కూడా అవినీతిపరుడు అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి దాని మీద చాలా ప్రయత్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కేసులు కూడా పెట్టారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మీద. ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమీ లేకుండా అసలు అక్రమాలు జరగకుండా అరెస్ట్ చేశారని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఈ 15 నెలల కాలంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు ఏమీ జరగలేదు, అసలు దీంట్లో ఆధారాలు లేవు, ఈ కేసు మొత్తం కొట్టేయాలి అనేటువంటి ప్రయత్నాల్లో వీళ్ళు ఉన్నారు. 15 నెలలైంది, అలాంటి ప్రయత్నాలు ఏం ఫలించలే. కాబట్టి రేపు పొద్దున కోర్టు ఇచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు అయితే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ నేరారోపణలు ఎదుర్కొనేటువంటి నిందితులుగానే ఉంటారు. అది ఒక అంశం. రాజకీయాలకు సంబంధించినటువంటి అంశము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించివేయటానికి ఖచ్చితంగా 2 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 9వ తేదీన ఆ రోజున చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయ పునాదులకి కారణమైనటువంటి పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు కాదు, చాలా సందర్భాల్లో చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి ఏదైతే 2023 అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు కూడా తెలుగుదేశం వాళ్ళు జెండాని భుజాన పెట్టుకొని ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. చాలా మంది తెలుగుదేశం నాయకులు కనపడకుండా వెళ్ళారు, కనుమరుగైనటువంటి వాళ్ళు. ఇప్పుడు చాలా మంది వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు విజయ్ కిరణ్ లాంటి వాళ్ళు, ఆ మిత్రులు ఇలాంటి వాళ్ళు అప్పుడు పోరాటం చేశారు, ఇప్పుడు పోరాటం చేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ నాలాంటి వాళ్ళు ఆ రోజున చాలా మంది ప్రజాస్వామికవాదులు వైసీపీ యొక్క అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే ఆ విధమైనటువంటి పునాదుల మీద తెలుగుదేశం పార్టీ తర్వాత ఎన్నికలకు ఉపయోగించుకున్నటువంటి పరిస్థితుంది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడో పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి మేము చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నాం, నైతిక మద్దతు ఇస్తున్నాం, తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి పోటీ చేయబోతుంది అని ఒక పిడుగు లాంటి వార్త. అసలు అది ఎవరూ ఊహించాలి. నాకు తెలిసి అయితే జనసేన కూడా ఊహించి ఉండదు. పరామర్శించవచ్చు ఒక ప్రతిపక్ష నాయకుడుగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో అంతకుముందు జనసేన ఆవిర్భావ సభల్లో కూడా చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పాడు. అంతే తప్ప బీజేపీతో కలిసి ఉన్నాడు, తెలుగుదేశం పార్టీతో అప్పుడు కలిసి లేరు. ఇంకా అసలు కలుస్తారా లేదనేటువంటి దాని మీద బీజేపీతో ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. ఇవన్నిటిని సెట్ చేసినటువంటి అంశం ఎవరు చేశారు? పవన్ కళ్యాణ్ చేశారు. పవన్ కళ్యాణ్ కేంద్ర బిందువుగా ఉండి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడో, చంద్రబాబు నాయుడిని జైల్లో చూసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బేషరతుగా వెళ్ళి మేము మద్దతు ఇస్తున్నాం, మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని తర్వాత వచ్చి జన సైనికులకు సర్ది చెప్పుకున్నాడు, జనసేన నాయకులకు సర్ది చెప్పుకున్నాడు. తర్వాత బీజేపీ వాళ్ళకు కూడా సర్ది చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాడు. నాకు తెలిసేది పవన్ కళ్యాణ్. అదైతే నిజమని నేను నమ్మను. ఎందుకంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశాన్ని ప్రకటించడాన్ని బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగంగానే, బీజేపీ డైరెక్షన్ మేరకే ఖచ్చితంగా వాళ్లే పంపించారు, వాళ్లే చేయించారు. ఆ తర్వాత బీజేపీ కూడా పొత్తు పెట్టుకున్నది. ఈ 3 పొత్తు పెట్టుకున్న ఆయన వెళ్ళేటప్పుడు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని కాంటాక్ట్ అయి వెళ్ళాడంటారా మీరు? అసలు కాంటాక్ట్ అవటం వాళ్ళ రోడ్డు మ్యాప్ ప్రకారంగానే, బీజేపీ రోడ్డు మ్యాప్ ప్రకారంగానే నేను వెళ్తున్నాను, రోడ్డు మ్యాప్ కోసం చూస్తున్నానని వాళ్ళు జనసేన బహిరంగ సభలోనే పవన్ కళ్యాణ్ చెప్పాడు. అప్పటికే 1 ఏడాది ముందో 2 ఏళ్ల ముందో. కాబట్టి ఆ రోడ్డు మ్యాప్ ప్రకారంగానే నువ్వు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకో, తర్వాత మేము వచ్చి పొత్తు పెట్టుకున్నా, మనం ముగ్గురం కలిసి వెళ్దాము అనేటువంటి దాని మీద వాళ్ళు ఆ విధమైన డైరెక్షన్ మేరకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్
ఆయనకు సొంత రోడ్ మ్యాప్ లేదు రాజకీయంగా. బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగంగానే ఆ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూడా వచ్చి కలిసినటువంటి పరిస్థితుల్లోనే ఆ రాజకీయాన్ని మలుపు తిప్పేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ అక్కడ వన్ మ్యాన్ షో కింద నిలబడ్డటువంటి మొత్తానికి రోడ్ మ్యాప్ సక్సెస్ గా గమ్యం చేరింది. ఆ రోడ్డు మ్యాప్ ఖచ్చితంగా గెలిచేటువంటి గమ్యమే. ఒకవేళ బీజేపీ యొక్క అంచనాల ప్రకారంగా 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి పరిస్థితులు ఉంటే బీజేపీ వాళ్ళ అంచనాల ప్రకారంగా, వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారంగా, అప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తుకి పవన్ కళ్యాణ్ పంపించేటువంటి వాళ్ళు కాదు. అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికమైన చర్యలు, ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేకపోవటము, ఓడిపోయేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా అలాంటి ఇంటెలిజెన్స్ నివేదికలు బీజేపీకి ఉన్నాయి. కాబట్టి చీకొట్టినటువంటి తెలుగుదేశం పార్టీ దగ్గరికి నేరుగా వెళ్ళలేక పవన్ కళ్యాణ్ పంపించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికలప్పుడు చీకొట్టాడు, 1999లో కలిసి, 2014లో కలిసి 18 వచ్చారు చీకొట్టాడు బీజేపీని. మళ్ళీ అదే బీజేపీ వాళ్ళు వచ్చి కలిశారు. ఎవరైనా ఇప్పుడు ఈ విధంగా ఎవరైనా కలవచ్చు, విడిపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం కాదనటంలా. ఈ చీకొట్టిన తర్వాత కూడా కలవటం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, అది బీజేపీ వాళ్ళకు ఉండేటువంటి అంశం. డైరెక్షన్ వ్యూహం అనే చెప్తారులేండి, ఇదంతా వేరక గెలవటం కోసం చేసేటువంటి, గెలవటం అనేటువంటిది ఇంపార్టెంట్. వాళ్ళకే ఎన్ని సీట్లు కాదు. అదే జగన్మోహన్ రెడ్డికి గెలుస్తాడని ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహకారం అందించి ఉండేవాళ్ళు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డితో మిత్రత్వం ఉంది, తెర వెనక బంధం ఉంది. ఈ రోజున కూడా తెర వెనక బంధం ఉంది. ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళు ఓటు వేశారు. ఆయన అవసరమే లేదు, ఆయన అడగాల్సిన అవసరం కూడా లేదు. మరి రాజ్నాథ్ సింగ్ ఏకంగా ఫోన్ చేసి, అయ్యా ఏంటి మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, నువ్వు వేయకపోతే ఎట్లా, మీ వైసీపీ వేయకపోతే ఎట్లా అని వేయించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకో నారా లోకేష్కో చెప్పడానికే, వాళ్ళు మనకు మద్దతు ఇస్తున్నారు కదా, రేపు పొద్దున అరెస్ట్ చేయమంటే ఎట్ట కుదిరిద్ది అని చెప్పడానికి అనమాట. ఆయన ఉండాలి ఫ్రెండ్గానే తెర వెనక. ఇప్పుడు ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాల్లాగా, ఇప్పుడు ఇంట్లో వెళ్ళాలి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటది, వంటింట్లో ప్రియురాల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు బీజేపీ. అంటే ఇప్పుడు జనమేమో ఆంధ్రప్రదేశ్ లో ఒక తీర్పు ఇచ్చారు, ఒక ఓటు వేశారు. 40% మంది ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు, తెలుగుదేశాన్ని జనసేనని వ్యతిరేకించేవాళ్ళు. ఇప్పుడు ఆ 40% ఓట్లు కూడా తీసుకెళ్లి గంపకొత్తగా బీజేపీకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నాడు. ఇక ప్రజలకి ఏదో ఉన్న విలువ ఏముంది? ఇంకా ఇప్పుడు బీజేపీ, అందరు బీజేపీ ఇక్కడ సర్కారు, ఈ త్రిపుల్ ఇంజన్ సర్కార్ అండి ఆంధ్రప్రదేశ్ లో. త్రిపుల్ ఇంజన్ కాదు, అట్లా కాదు కృష్ణాయన్ గారు. వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే పోలా, ఇంకా అసలు అపోజిషన్ పొత్తు ఎందుకండి? బీజేపీ వాళ్ళకి ఇచ్చేస్తే పోయింది కదా రాష్ట్రం. ఇచ్చేసి మీరు కూడా కొన్ని సీట్లు తీసుకుంటే వాళ్ళకి అప్పు చెప్తే సరిపోయింది కదా. వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారంగానే నడుచుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే మీ పాలన ఉంది, మీ వ్యవహారం ఉంది. నేను నారా లోకేష్ వెళ్ళి ఏం చెప్తున్నాడు ఇండియా టుడే ఇంటర్వ్యూలో, మేము బేషరతుగా మద్దతు ఇచ్చాం. నువ్వు బేషరతుగా మద్దతు ఇవ్వటానికి, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికే మీరు బేషరతుగా మద్దతు ఇచ్చేది. రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతు ఇచ్చాయంటే అర్థం ఉంటది. బేషరతు మద్దతు ఏంటి? మీకు రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇస్తే మీ కూటమికి బేషరతుగా మద్దతు ఇవ్వమరా? రాష్ట్రానికి కావాల్సినవి మీరు తీసుకొని వాటిని మద్దతు ఇవ్వమని చెబుతారు. ఈ విధంగా మొత్తం మీరు వెళ్ళి తాకట్టు పెట్టేదానికి ఇంకెందుకు మొత్తం బీజేపీ రాష్ట్రంగా మార్చేస్తే సరిపోయింది కదా. రైట్, 1 by 1 మాట్లాడదాం. కృష్ణ గారు మనతోటి విజయ్ కిరణ్ గారు ఉన్నారు. దాసరి కిరణ్ గారితో మాట్లాడదాం, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. దాసరి కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, వినిపిస్తుందండి? లేదు, మ్యూట్ లోనే ఉన్నారు, ఇంకా మ్యూట్ లోనే ఉన్నారు, అన్మ్యూట్ చేయండి సార్. వినపడుతుంది నాయుడు గారు? వినపడుతుందండి, క్లియర్ గా ఉంది వాయిస్. హలో, దాసరి కిరణ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. కిరణ్ గారు మీరు మాట్లాడండి, మీరు వినపడుతుంది వాయిస్. వినిపిస్తుంది సార్ నాకు. కిరణ్ గారు పెద్దగా మాట్లాడండి సార్. వినిపిస్తుంది బ్రహ్మనాయుడు. రైట్. సో గుడ్ ఈవినింగ్ కిరణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకమైన రోజు జనసేనకి, ప్రత్యేకించి జనసేన అధినేత పోరాట పటిమకు, తెగింపుకి, సాహసానికి ఇదొక మర్చిపోని మరుపురాని రోజు. సో ఈ రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? గుర్తుందా అసలు ఈ రోజు మీకు? అందరికీ నమస్కారం అండి.
సార్ బ్రహ్మనాయుడు గారు ఎలా మర్చిపోతాం? బ్రహ్మనాయుడు గారు 2 సంవత్సరాల క్రితం మేము పడిన బాధ, మేము పడిన ఆవేదన, వేదన, నిద్రలేని రాత్రులు, పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చూడాలనుకున్నారో అట్లా చూశారు. ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నారో అన్ని ఇబ్బందులు పెట్టారు. చరిత్రలో కొన్ని డేట్స్ మిగిలిపోతాయి బ్రహ్మనాయుడు గారు. ఎన్ని సంవత్సరాలైనా వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే ఎగ్జాంపుల్, ఒక ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ గారు పెట్టిన ఎమర్జెన్సీ రీసెంట్ గా 50 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం దాని గురించి మాట్లాడుకుని, ఆ సమయంలో ఆ అనుభూతులు, దాన్ని అనుభవించిన వాళ్ళంతా కూడా రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చూశాను. ఆ రోజున్న పరిస్థితుల్లో ఎట్లా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, జైలుకి ఎలా వెళ్ళారు, శిక్షలు ఎట్లా అనుభవించారు అనేవి వాళ్ళు చెప్తుంటే విన్నాం. సెప్టెంబర్ 9, 2023 కూడా ఇంకో 50 సంవత్సరాలు అయినా కూడా ఎవరో మర్చిపోయే పరిస్థితి ఉండదు. రాష్ట్ర ప్రజలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా ఇంకో 50-100 సంవత్సరాలు అయినా కూడా నాకు తెలిసి ఆ మెమరీస్ ఉంటుంది. అది ఆ రోజున ఉన్న భయానక పరిస్థితులు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బై ఎయిర్ వస్తానంటే ఆయన్ని పర్మిషన్ లేదని చెప్పి హైదరాబాద్లో అడ్డుకోవటం, బై రోడ్ వస్తానంటే జగ్గయ్యపేటలో ఆయన ఆపేసి ఆయన ఎట్లా ట్రీట్ చేశారనేది ఈ రోజుకి ఆ విజువల్స్ చూస్తుంటే బ్రహ్మనాయుడు గారు ఒక రకమైన భావోద్వేగం, ఒక రకమైన గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని పోలీస్ జీపులో కుక్కి లోపలికి తోసి ఆయన బలవంతంగా ఎక్కించి, ఓ పక్కన మనోహర్ గారిని అంటే కాళ్ళు కూడా పెట్టుకునే పరిస్థితి ఉండదు, వెనకాల సీట్లో కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ గారిని. దాని చుట్టూతా పోలీసులు ఎక్కారు. జోరున వాన, మేము అందరం కూడా విజయవాడ నుంచి ఎదురెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి మద్దతుగా నిలబడడం కోసం. జగ్గయ్యపేట వెళ్ళి వాన పడుతుంటే పోలీసులు ప్రవర్తించిన తీరు, పవన్ కళ్యాణ్ గారిని నిలువరించేసి రాష్ట్రంలోకి వచ్చే పరిస్థితి లేదు, మిమ్మల్ని రానివ్వమంటే, రాష్ట్రం ఎవరు జాగిరు కాదు బ్రహ్మనాయుడు గారు. అవును. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని పెట్టిన ఇబ్బందులు ఆ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన ఇబ్బంది, తద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఈ పరిస్థితిలో ఉండడానికి ఆయనే క్రియేట్ చేసుకున్నాడు ఆ సిచ్యువేషన్స్ అన్ని. పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ ఆఫీస్ కి రావడానికి, లేకపోతే ఆయన ముందే షెడ్యూల్ ప్రకారం పార్టీ ఆఫీస్ లో ఉన్న కార్యక్రమాలని అటెండ్ చేయడానికి ఆయన వస్తా ఉంటే ఆయన భయపడిపోయి, లేకపోతే భయపడటం అంటారా, లేకపోతే అధికార దుర్వినియోగం అంటారా, అది ఏమంటారో నాకైతే తెలియదు, ప్రజలే నిర్ణయించారు అదేంటో. ఆ రోజున పెట్టిన ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చెప్పడం జరిగింది అక్కడ జగ్గయ్యపేటలో రోడ్డు మీద కూర్చుని. ఇంకా 6 నెలలే ఉంది మీ ప్రభుత్వానికి సమయం, 6 నెలల్లో మిమ్మల్ని దించబోతా ఉన్నాం, మిమ్మల్ని ప్రజలు ఘోర పరాభవం చూపించబోతా ఉన్నారు మీకు అని చెప్పి ఆ రోజున అక్కడి నుంచే హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు. అనుకున్న ప్రకారమే సీట్లు సెలక్షన్ గానీ, అనుకున్న ప్రకారమే ఎలక్షన్ క్యాంపెయిన్ గానీ ప్రజల్లోకి బలంగా వాళ్ళు ఏం కోల్పోతా ఉన్నారు, ప్రజలకు ఏం నష్టం జరుగుతా ఉంది అనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ప్రజలు మమ్మల్ని నమ్మి, రెస్ట్ ఈజ్ హిస్టరీ బ్రహ్మనాయుడు గారు. కానీ ఈ రోజున 2 సంవత్సరాల క్రితం జరిగిన అనుభవాల్ని మళ్ళీ గుర్తు తెచ్చుకునే అవకాశం మీరు కల్పించడం 99 టీవీ ఛానల్ ద్వారా మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను బ్రహ్మనాయుడు గారు. రైట్. సో 1 by 1 మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నాయుడు గారు ఎందుకు కూటమిలో ఇంకోరు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడండి, మొత్తం ఒకేసారి సమాధానం చెప్పండి. లేదు, ఇప్పుడు మీరు మాట్లాడితే మీరు మాట్లాడిన దానికి వారికి సమాధానం చెప్పేటువంటి ఒక ఆప్షన్ ఇవ్వాలి కదా. అలా అంటారు, అయితే మొదట ఇవ్వాల్సింది సార్. థ్యాంక్ యూ. మొదటగా బ్రహ్మనాయుడు గారు మీకు, అలాగే ప్యానెల్ లో ఉన్న మిత్రులు, ఆ కృష్ణాంజనేయులు పెద్దలకి, 99 టీవీ వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రైట్. ఒక విషయం, కూటమిలో అంటే కృష్ణాంజనేయులు గారిని కూడా మీరు కూటమిలో కలిపారా ఏంటి? నేను కూటమిలో ఎక్కడ కలిపానండి, కడపలేదు. కృష్ణాంజనేయులు పెద్దలు అన్నాను నేను. ఓకే, కాదు ముందు అన్నారు కదా కూటమిలో ఇంకొకరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిస్తారని. ఆల్రెడీ ఒక అనలిస్ట్, ఒక పార్టీ స్పోక్స్ పర్సన్ మాట్లాడారు. నెక్స్ట్ మీరు కృష్ణాంజనేయులు కాకుండా కూటమి నుంచి 3 ఉన్నారు సార్ డిబేట్ లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కృష్ణాంజనేయులు కాకుండా 3 ఉన్నారండి. థ్యాంక్ యూ అండి. పర్లేదు, ఇంకో చిన్న విషయం అండి. పర్లేదు, ఏమి ఇబ్బంది లేదు సార్. ఫుల్ హ్యాపీ సార్ ఒక్క నిమిషం సార్. మనం సమయం కొంచెం దాదాపుగా అరగంట గడిచిపోయింది. ఇప్పుడు కదా ఇచ్చారు, ఒక్క 10 నిమిషాలు నాకు. 23 నిమిషాలే గడిచింది, మీ సమయం మరి ఎక్కువ స్పీడ్ గా. ప్రతిపక్షంగా మా వాయిస్ కొంచెం ప్రజల్లోకి వెళ్ళనివ్వండి సార్ దయచేసి. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతారంటే ఎవరు ఆపారు మీ ఎమ్మెల్యేలని? థ్యాంక్ యూ అండి. అసెంబ్లీకి కాదు, డిబేట్లోనే మాట్లాడిన కొంతమంది దౌర్భాగ్యమైన జర్నలిస్టులు, కొంతమంది దౌర్భాగ్యమైన దిక్కుమాలిన జర్నలిస్టులు ముసుగేసుకుని డిబేట్ లోనే మాట్లాడిన వాళ్ళ. ఇంకా అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడిస్తారు సార్? అంటే వాళ్ళని అలా చేసి ఉంటారు మీరు మాట్లాడనీయకుండా. అవునవును సార్, జర్నలిస్టులందరినీ గత 5 సంవత్సరాల్లో రోడ్డు మీదకి లాగి కొట్టాం.
కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సీనియర్ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినట్టు అందరి మీద కేసులు పెట్టి లాక్కొచ్చాం, అందరం లాక్కొచ్చాం సార్. అందుకే సరే ఈ పాయింట్ లోకి రండి. ఇవన్నీ రోజు మీరు మాట్లాడే కానీ పాయింట్ స్ట్రైట్ ఒక్క నిమిషం సార్. సార్ థ్యాంక్ యూ అండి. ముందుగా ఆ రోజున మీరు గుర్తు చేసినందుకు, దానికి జనసేన వాళ్ళు సంబరపడుతున్నందుకు, మీరు భావోద్వేగాలకు గురైనందుకు అన్నిటికీ కూడా థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా స్వతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళుంటే ఏనేమన్నా వెళ్ళి మద్దతు తెలిపి పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచారా? స్కిల్ కేస్ ఈ రోజుకి ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి ఇవ్వనండి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు అనే నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని సిబిఐకి ఇవ్వనండి. మద్దతు తెలిపినందుకు పవన్ కళ్యాణ్ గారిని ముందు సిబిఐకి ఇవ్వనండి. లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ చెప్పిమనండి. మరి అంత అక్రమంగా మేము అరెస్ట్ చేసి ఉంటే అధికారం మీదేగా, మీ మీద మీరే విచారణ వేసుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆ రోజు అసెంబ్లీలో. మా కుమారుడు తప్పు చేసి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేపిస్తున్నా, సెండ్ హిమ్ టు గ్యాలౌస్. వేశారా ఎంక్వైరీ? వేశారు. సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐలో ఆయన తప్పేం లేదని తేలింది. అది చిత్తశుద్ధి అంటే, అది దమ్మంటే. కానీ అధికారంలో లేనప్పుడల్లా ఇలాంటి మాటలన్నీ చెప్పి అధికారంలోకి రాగానే ఆ కేసును తొక్కి పెట్టి ఏమైంది సార్ సిట్టు విచారణ. సో ఆ మద్దతు జరిపినందుకు పవన్ కళ్యాణ్ గారు, అవును సార్, ఒక రాజకీయ నాయకుడిని, అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అతన్ని అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తవా? ఒక జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. ఖచ్చితంగా తలెత్తాయి కదా. ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేస్తే తలెత్తాయి. అయితే పవన్ కళ్యాణ్ గారిని కూడా అడ్డుకోకుండా అలో చేస్తే శాంతి భద్రతల ఇష్యూలు తలెత్తుతాయని ఆపారు. ఖచ్చితంగా అండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ రోజు ఎవరినంటారు? మీలాంటి జర్నలిస్ట్ అందరూ ఆ రోజు ఎవరినంటారు? అది అలాంటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళు అదే అంటారు. మళ్ళీ నెక్స్ట్ ఆయన వస్తే శాంతి భద్రతలు వస్తుందని. సార్, సో అది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు భావోద్వేగాల సమయంలో వెళ్తే శాంతి భద్రతలు తలెత్తాయి అనేది ఎవరికైనా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్తే శాంతి భద్రతలు అంట సార్. రైతుల దగ్గరికి వెళితే శాంతి భద్రతలు అంట సార్. ఓకే సార్, వీళ్ళ పొత్తు చారిత్రాత్మకంగా సెప్టెంబర్ 9వ తారీఖు 2023 సంవత్సరం కుదిరింది. అధికారం కోసం కుదిరింది. అధికారంలోకి వచ్చారు. నేను అడుగుతున్నాను సార్, వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్. 10,000 ఇస్తామన్న వాలంటీర్లకు మాత్రం సక్కిలు పొడిచారు. వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్. మహిళలకు మాత్రం రక్షణ కరువు అయిపోయింది. వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్. ఆడబిడ్డ నిధులు అనే హామీ గాలి కొట్టుకుపోయింది. వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు. నిరుద్యోగ భృతి గాలి కొట్టుకుపోయింది. వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు. ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు కదా, ఉన్న ఉద్యోగాలు మాత్రం పీకేశారు. వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్. 2 లక్షల కోట్లు అప్పు చేశారు. వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్. చారిత్రాత్మక పొత్తు ప్రకారం అధికారంలోకి వచ్చారు సార్. మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేట్ పరం, కోర్టులు మొత్తం ప్రైవేట్ పరం, ప్రభుత్వ భూములు ఏమైతే చేస్తా ఉన్నారు. కాదంటారా? వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్. చివరిగా ఈ రోజు రైతు యూరియా కోసం ఆఖరికి విత్తనం విక్రయించేటప్పుడు మీరు కూడా రైతు బిడ్డ సార్. మీ నాన్న కూడా మిర్చి రైతు. కాదంటారా బ్రహ్మనాయుడు గారు? ఈ రోజు యూరియా దొరికే పరిస్థితుందా? రైతుకు యూరియా కూడా ఇవ్వలేని దుఃఖమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇది కాదు సార్, వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్. ధాన్యం రేట్లు డమాల్, అపరాల రేట్లు డమాల్, మిర్చి రేట్లు డమాల్, పొగాకు రేట్లు డమాల్, ఆక్వా రేట్లు డమాల్, మామిడి రేట్లు డమాల్, టమాటో రేట్లు డమాల్, ఆఖరికి ఉల్లి రేట్లు కూడా డమాల్. వీళ్ళైతే అధికారంలోకి వచ్చారు సార్. వీళ్ళకైతే పదవులు వచ్చాయి సార్. వీళ్ళకైతే ప్రోటోకాల్ వచ్చింది సార్. కానీ ఈ రోజు నడుస్తా ఉంది ఎమర్జెన్సీ. ఏదైతే దాసరి కిరణ్ గారు రైతుల కోసం, అన్నదాత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అన్నదాత పోరు అని పోతా ఉంటే ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులు చేశారు చూసావా? ఈ రోజు నడుస్తుంది ఎమర్జెన్సీ. ఇది ఎమర్జెన్సీ అంటే రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే దేశం లేదు. కానీ అలాంటి రైతుకి కష్టం వస్తే ప్రతిపక్ష పార్టీగా
మేం పోరాటం చేస్తా ఉంటే అణిచివేస్తున్నారు చూసారా? ఇది ఎమర్జెన్సీ అంటే. రైతులను పట్టుకొని ముఖ్యమంత్రి రైతులాగా ఉండాలి, ఎక్స్ట్రాలు చేయకూడదు అన్నారు చూసావా? ఇది ఎమర్జెన్సీ అంటే, ఇది అహంకార ధోరణి అంటే. ఇవన్నీ మనం మర్చిపోతే ఎట్లా సార్? మీరైతే అధికారంలోకి వచ్చారు సార్, మీరు అధికారంలోకి వచ్చారు కాదనట్లా, కానీ అధికారంలోకి వచ్చే ముందు మీరు ఏం చెప్పొచ్చారు, ఈ రోజు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పొచ్చారు, ఈ రోజు ఒక్క అబద్ధానైనా నిరూపించగలిగారా? ఒక్కదాన్ని నిరూపించగలిగారా? 14 లక్షల కోట్ల అప్పు మీరు నిరూపించగలిగారా? 30,000 మంది మహిళల మిస్సింగ్ నిరూపించగలిగారా? అదేవిధంగా విశాఖలో డ్రగ్స్ నిరూపించగలిగారా? ఏ ఒక్కటి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భూముల రీసర్వే చేస్తా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు చెప్పి దాని మీద ఎంత విషయం చిన్నారా? కానీ నేను అధికారంలోకి వచ్చారు, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పేరు మార్చి ఏపీ రీసర్వే ఆర్గనైజేషన్ అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చి మళ్ళీ అదే నడిపిస్తా ఉన్నారు కదా, మళ్ళీ అదే నడిపిస్తున్నారు కదా. మీ మంత్రులే సార్, మీ మంత్రులే మాట్లాడుతున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెరీ గుడ్ యాక్ట్ అని. మరి ఆ రోజు ఎంత విషయం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఇక సార్ చివరిగా సీజనల్ డిసీజులు సార్, రాష్ట్రం మొత్తం రోగాలతో పట్టుకెక్కింది. ఈ రోజు సీజనల్ డిసీజెస్ ఎంతలా ఉన్నాయంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో జ్వరం పేషెంట్ ఒక్కరే ఉన్నారు మినిమం. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, ఇవి కాకుండా అంతుపట్టని వ్యాధులు. మరి ప్రజారోగ్యం మొత్తం పడకేస్తే మీ కూటమికి చెందినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఏడ నిద్రపోతా ఉన్నాడు? అంటే సార్ నేనేమన్నా అంటే యంగ్ బ్లడ్, దాసర్ కిరణ్ గారు కానీ విజయ్ కిరణ్ గారు యంగ్ బ్లడ్ నాలాగే. సో మీరు అధికారంలో ఉన్నారు, తప్పులాగా తీసుకోండి, మీరు దాన్ని సరి చేసుకోండి. అంతేగాని మీరు చేసే తప్పయ్యా అని చెప్పి మేము చూపించి మాట్లాడుతుంటే మా మీద ఎదురుదాడి చేయటం సమంజసం కాదు. మీరు ఆలోచన చేసుకోండి, ఏదైతే మీ అధిష్టానాలకు చెప్పుకోండి, సార్ ఇవన్నీ మా మైల్స్ ఉన్నాయని చెప్పి సరి చేసుకోండి. ప్రతిపక్షం మీకు ఇవన్నీ చెప్పేది దేనికంటే మీరు సరి చేసుకుంటారనే. రైట్. మీలాగా మేము చివరిగా ముగిస్తున్నాం, మీలాగా మేము 30,000 మంది మహిళలు మిస్సింగ్ అనే అబద్ధాలు మాట్లాడటం లేదు. మీలాగా మేము 14 లక్షల కోట్ల అప్పు అని అబద్ధాలు మాట్లాడట్లేదు. మీలాగా డ్రగ్స్ అని మేము అబద్ధాలు మాట్లాడట్లేదు. మీలాగా ఏ ఒక్క విషయాన్ని ఏదైతే ఆధారం లేకుండా మా మీద బురద చల్లినట్టు మీ మీద చల్లట్లేదు. మేము ఆధార సహితంగా మాట్లాడుతున్నాం. విమర్శలు ఎలా చేస్తున్నామంటే హుందాగా చేస్తున్నాం. మీరు ఇవి తీసుకుంటే చూసే వీక్షకులే కాకుండా ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుతారు. లేకపోతే మొన్న మీరు అన్నారుగా చారిత్రాత్మక పొత్తుని, ఇలాంటి 10 పొత్తులు పెట్టుకున్నా 2029లో మీరు భూస్థాపితం అవుతారు. అంతే కదా. ప్రజలు ఒకసారి వ్యతిరేకత ప్రజలు వచ్చినప్పుడు ఎంత పెద్ద ప్రభుత్వమైనా కుప్పకూలాల్సిందే. మళ్ళీ మాట్లాడుదురు, 11 నిమిషాలు మాట్లాడారు, మీ గొంతు ఎవరు నొక్కేలేదు, చక్కటి అవకాశాన్ని మీరు పొందారు. అలాగనే మీలాంటి స్ఫూర్తి మీ శాసనసభ్యులు 11 మందిలో కూడా కలిగి వారు అసెంబ్లీకి వెళ్ళి ఈ వచ్చిన అవకాశం వారు గలమెత్తితే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయొచ్చని ఒక జర్నలిస్ట్గా నాకైతే నా అభిప్రాయం. అది విజయ్ కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఒక్క నిమిషం ఆ 11 నిమిషాలు మాట్లాడిన దానికి వాళ్ళు 22 నిమిషాలు 124 మంది ఉన్నారుగా. 22 నిమిషాలు సార్, 22 నిమిషాలు నేను అడిగిన ఏ ప్రశ్నకైనా, లేకపోతే 164 నిమిషాలు మీరు డిబేట్ పెట్టండి ఏ ఒక్క ప్రశ్నకైనా. కూటమి వాళ్ళు కానీ ఓ జర్నలిస్ట్ మిత్రుడిగా మీరు కానీ సమాధానం చెప్పండి, మాట్లాడదాం. రైట్. మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకోండి. విజయ్ కిరణ్ గారు సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి విజయ్ కిరణ్ గారు, మరి ఈ రోజు ఇదే పెద్ద గొప్ప రోజేం కాదు, ప్రజలను మోసం చేసిన రోజు, ఇది అక్రమ పొత్తు రకరకాలుగా. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పెద్దలు శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు, మరి మీ అభిప్రాయం ఏంటి? సార్, మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. దానికంటే ముందర జనసేన పార్టీ నాయకులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన నైతిక బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకుంది. కారణం ఏంటంటే ఆ రోజు అక్రమ అరెస్టుతో ఎంతో తీవ్రమైనటువంటి బాధలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా బాధపడతా ఉన్న సమయంలో ఒక టాల్ పర్సనాలిటీని కనీసమైనటువంటి లీగల్ ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వకుండా సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా
ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా ఆ రోజున ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సేవలు, చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి అన్యాయం పైన గలమెత్తి తెలుగుదేశం పార్టీ అధినేతను పరామర్శించడానికి వస్తున్న సందర్భంగా ఆనాటి ప్రభుత్వం అణచివేత ధోరణితో చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన చూపించినటువంటి తెగువకు, ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఈ 151 సీట్లు వచ్చిన అహంకారంతో విర్రవీగుతున్నటువంటి ఆ ప్రభుత్వానికి తల కొట్టిన రోజు ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి చూపిస్తాను అని. అటువంటి అద్భుతమైనటువంటి రోజు, మాకు ఎంతో బాధాకరమైనటువంటి రోజు. ఆయన వచ్చినటువంటి దానికి ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు మాకు సంఘీభావంగా ఉన్నటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు గలమెత్తినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాదాన నమస్కారాలు, కృతజ్ఞతలండి. ఇక ఈ కొన్ని మీరు రాష్ట్ర ప్రజలు ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇది చూడండి, ఇది ఒకటి మొదటిది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు. చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించినటువంటి సందర్భం, అరెస్టు చేసినటువంటి తండ్రిని చూడటానికి కనీసం చూడటానికి కూడా వెళ్ళనీయకుండా రోడ్డు పైన అడ్డుకున్నటువంటి కీచకులు చేసినటువంటి దారుణం. ఇక ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఆ రోజున ఆ నిశిరాత్రి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఎంత అవమానకరంగా ప్రవర్తించారో ప్రజలకు మరి ఒకసారి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చూపిస్తా ఉన్నాం. ఇక మరొక ప్రముఖమైనటువంటి ఘట్టం ఇదిగోండి, చారిత్రక ఘట్టం. 151 నుంచి 11కి తల కొట్టినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన. ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో ఈ రోజు కూడా పోలేదండి, భవిష్యత్తులో కూడా పోవు కూడా. అంత దారుణమైనటువంటి అణిచివేత ప్రభుత్వం ఆ రోజున ఉంది. కాబట్టి ఆ రోజు ఈ రోజున నాకు తెలిసి ఆ రోజు కూడా మీతో పాటు డిబేట్ లో ఉన్నాను, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెడుతున్న ఇబ్బందులకి, ఆయనకున్నటువంటి ఇబ్బందులు బట్టి కనీసం ఒక ఏసీ, ఒక దోమతరన్న పెట్టాలి అని చెప్పి గలమెత్తిన మీరు ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అరెస్ట్ నుంచి బయటకు వచ్చే వరకు కూడా మీరు సంఘీభావంగా నిలబడేటువంటి పరిస్థితి. అంటే యాక్చువల్గా ఒక మన మానవతా దృక్పథంతో ఆయన పెద్ద ఆయనకు ఉన్నటువంటి స్కిన్ డిసీజెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు, డాక్టర్లు కూడా చెప్పారు. కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ఎయిర్ కండిషనర్ కల్పించాలి ఫెసిలిటీ అని చెప్పేసి మనం ఆ రోజు మాట్లాడిన పరిస్థితి. అందరూ ఉండేవాడు, మానవత్వం ఉండేవాడు ఎవరైనా సరే ఆలోచన చేసేటువంటి సహజమైనటువంటి కార్యక్రమం ఆ రోజున మీరు మనం అందరం కూడా పోరాటం చేసినటువంటి రోజు. ఈ రోజున ఎవరు మర్చిపోవండి. మా గుండెలు పగిలిన రోజు, మా హృదయాల్ని గాయపరిచిన రోజు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మొత్తం కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనని తలకొట్టాలని చెప్పి మరొకసారి కంకణబద్దులై మరో స్వతంత్ర పోరాటానికి అందరం కలిసి సిద్ధమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజును మేము అంత ఈజీగా మర్చిపోలేం. శేఖర్ రెడ్డి గారు చాలా చెప్పారు, ఏదో స్వాతంత్ర సమరయోధులా ఏంటి అని. ఎస్, ఆ రోజు జరిగింది నిరంకుశ పాలన పైన జరుగుతున్నటువంటి స్వాతంత్ర సమరయోధుడే. స్వాతంత్ర సమరయోధమే ఆ రోజు జరిగింది. అప్పుడు జరుగుతా ఉంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం జరిగితే ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి భయపడి బెంబేలెత్తిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్కన మా యువ నాయకుడు యువగలం పేరుతో రాష్ట్రం మొత్తం కూడా చుట్టేస్తా ఉంటే, ప్రజలు బ్రహ్మరథం పడతా ఉంటే బెంబేలెత్తిపోయినటువంటి ప్యాలెస్ లోని పెద్దలు చేసినటువంటి కుట్ర ఇది. కాబట్టి ఆ కుట్రతో చేసినటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తోడవటంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఆ దెబ్బతో కాలిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అధికారంలోకి వచ్చే సమస్య లేదు, రాసి పెట్టుకోండి. అట్లా అనకూడదండి విజయకిరణ్ గారు వాళ్ళు కాదు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకున్నప్పుడు అందరూ వ్యతిరేకించారు. ఆశ ఉండొచ్చు, మరి అంత అత్యాశ ఉండకూడదు. ప్రజలకి మీరు మేలు చేస్తే కూటమి ఖచ్చితంగా మిమ్మల్ని ఈసారి ఇంకో 2 సీట్లు అదనంగానే ఇచ్చి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడతారు. కానీ వాళ్ళు రారు అని మనం మాట్లాడటం ఏదైతే ఉందో అది కాస్త ఎక్కువగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. వాళ్ళలాగా అహంకారంతోనో అహంభావంతోనో చెప్పట్లా, కారణం ఉంది దానికి. మీకు 11 సీట్లు ఇచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఈ రోజున కాకమ్మ కథలన్నీ కూడా చెప్తా ఉన్నారు డిబేట్ లో కూర్చొని, ప్రెస్ ముందు కూర్చొని. మీకు ఇచ్చిన కనీస బాధ్యత చేయడం చేత కానీ మీకు మరొకసారి ప్రజలు ఇచ్చేటువంటి అవకాశం లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము చేయాల్సిన ప్రతి కార్యక్రమం చేసాం. 23 మంది ఉంటే ఏందండి, పులుల్లాగా పోరాడాం. 151 మంది ఎమ్మెల్యేలకి ఉత్త పోపించాం.
అవును. అల్లాడప్పగా రాజకీయం చేయదు తెలుగుదేశం పార్టీ. భాష బ్రహ్మనాయుడు గారు భాష మీరు ఆపుతారా నేను ఆపాలా? భాష గురించి ఉత్సాహించాలంటే బాగోదు. భాష గురించి మీరు ఉత్సాహించాలని నేను చాలా మాట్లాడుతున్నాను. వదిలేండి గౌరవంగా మాట్లాడుకోండి. బ్రహ్మనాయుడు గారు మీరు ఖండించారా? ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, ఖండిస్తున్నాను, ఆగండి, మీరు కంగారు పడమాకండి. విజయ్ గారు, మీ ముఖ్యమంత్రికి మీ లోకేష్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ అందుకే భయపడిపోతున్నారు. అరే సిగ్గు లేకుండా మాట్లాడమాకు. నేనేం మాట్లాడుతున్నా? విజయ్ గారు గౌరవంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు దాకా చక్కగా మాట్లాడుకున్నారు. అలాంటి వద్దు, మన డిస్కషన్ లో అలాంటివి నేను ఎలో చేయను. దయచేసి హుందాగా మాట్లాడుకోండి చక్కగా. ఆ రోజు మీరు అందరూ కూడా కలిసి పోరాటం చేశారు, వైసీపీని గద్దె దింపారు. ఇది మాట్లాడుకోండి, దానికి తప్పలేదు. ఒక నిమిషం ఆగండి శేఖర్ రెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడతారో వారే గౌరవం కోల్పెడతారు పబ్లిక్ లో. ఏదైనా ఒక చర్చ మనము సబ్జెక్ట్ మీద మాట్లాడితే ప్రజల దగ్గర నుంచి మనం మన్నన పొందుతాం. అంతేగాని మనము ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే పబ్లిక్ లో మనం వీక్ అవుతాం. వద్దులేనా, ఆగండి. ఓకే శేఖర్ రెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. వారు వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు, మీరు ఆగండి దయచేసి ఆగండి. వారు వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు, ఇంకా వదిలేసండి దయచేసి. లాంటి సిగ్గు లేని వాళ్ళు భారత రాజ్యాంగ నువ్వు మాట్లాడతావంటే మీ భాష, మీ మంత్రులు మాట్లాడిన భాష. వద్దు శేఖర్ రెడ్డి. విజయ్ గారు మళ్ళీ వస్తాను, ఆగండి దయచేసి మీ దగ్గర. వద్దు విజయ్ గారు ఆ లాంగ్వేజ్ వద్దు, మీకు ఆ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు, వదిలేసేయండి దయచేసి. హుందాగా మాట్లాడుకోండి చక్కగా. ఆగండి శేఖర్ రెడ్డి గారు, ఆగండి ఒక నిమిషం. కృష్ణాలి గారు వద్దా? శేఖర్ రెడ్డి గారు ఆగండి. నాయుడు గారు ఒకే మాట. నేను హుందాగా చెప్పాను సార్, ఫ్లో లో నాది ఏదైనా పొరపాటున వెనక తీసుకుంటాను, చింతిస్తానని చెప్పాను. గౌరవప్రదంగా హుందాగా ఉండే వారు వినలేదులేండి, అది విన్నారు కదా శేఖర్ రెడ్డి గారు. వారు పొరపాటున ఫ్లో లో వచ్చింది, వెనక్కి తీసుకున్నారు గౌరవప్రదంగా. దయచేసి వదిలేసండి. కృష్ణాలి గారు సార్ 1 minute సార్, నేను 10 నిమిషాలు మాట్లాడా. ఎక్కడ కన్పార్లమెంటరీ ఓట్ మాట్లాడాలి. ఇప్పుడు ఎవరిని దూషిస్తూ మాట్లాడాలి. పొరపాటున ఫ్లోలో మాట్లాడారు, వెనక్కి తీసుకుంటున్నానన్న తర్వాత దాని మీద మళ్ళీ మనకి టైం వేస్ట్ అయిపోతుంది. వద్దండి శేఖర్ రెడ్డి గారు, వారు హుందాగా పొరపాటున ఫ్లోలో మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. మధ్యలో ఫ్లోలో ఒక వార్డు మాట్లాడి వెనక్కి తీసుకున్నారు, వదిలేసండి. కృష్ణాలి గారు, సో ఫైనల్ గా కృష్ణాలి గారు ఇంకొక అంశం చూస్తే, మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే తీర్పు అయితే వాయిదా పడింది. సో మొత్తానికి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు వేసినటువంటి పిటిషన్ సంబంధించి సో ఆ వెబ్సైట్ ఎలా చూడొచ్చు కృష్ణాలి గారు? ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ చేసినటువంటి ఆరోపణల్లో కేసు వేసినటువంటి వాటిలో సినిమాల్లో నటించడం అనేటువంటిది ఒకటి, అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు తన సినిమాల విషయంలో అనేటువంటి అంశాల ప్రస్తావన కూడా చేశారు. అయితే మంత్రులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రులు కానీ, లేదా డిప్యూటీ సీఎంలు కానీ ఈ విధంగా సినిమాల్లో నటించకూడదు అనేటువంటిది రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ ఎక్కడా లేవు అనేటువంటిది 1988లోనే ఎన్టీ రామారావుకు సంబంధించి ఆ రోజున బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా నటించినప్పుడు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 102 ప్రకారంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభదాయకమైనటువంటి 2 పదవుల్ని కలిగి ఉండకూడదు ప్రజాప్రతినిధి. అంటే ప్రజాప్రతినిధిగా తనకి జీతం వస్తుంది, ఇంకొక లాభదాయకమైనటువంటి అంశము ఏది ప్రభుత్వం వైపు నుంచి డబ్బులు తీసుకునేటువంటి దాంట్లో ఉండకూడదు, ఇంకొక ఆదాయం ఉండేటువంటి దాంట్లో అనేది. ఇలాంటి దాంట్లో ఈ విధమైనటువంటిది సినిమాల్లో నటించడం అనేటువంటి వాళ్ళు శ్రమ చేసి దాని ద్వారా వచ్చే రెమ్యునరేషన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారంగా దీన్ని చూడలేము అనేటువంటి విషయం గతంలోనే తీర్పిచ్చున్నారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి అభ్యంతరం పెట్టేటువంటి పరిస్థితి కోర్టు వైపు నుంచి లేవు, ఎవరు అభ్యంతరం పెట్టినా అలాంటి అవకాశం లేదు. ఆయన సినిమాల్లో నటించవచ్చు, ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు కూడా. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, ఆయన ఉన్నటువంటి అధికారాన్ని ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని తన సినిమాలకు సంబంధించినటువంటి విషయంలో అధికార దుర్వినియోగ పాల్పడేటువంటి అంశాల్లో అలాంటి ఆరోపణలు పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి. వాటికి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ వైపు నుంచి భవిష్యత్తులో వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
సపోజ్ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ సమయంలోనే జనసేనకు సంబంధించిన రాష్ట్ర మంత్రి మాట్లాడారు. ఏంటి మీరు సినిమా వాళ్ళందరూ కూడా అప్పుడు వచ్చారు, మాట్లాడుకున్నారు, తర్వాత రాలేదు, అదే సినిమా హాళ్ళ మీదకి ఎంఆర్ఓలను పంపించడం వ్యవహారము, ఇవన్నీ సినిమా హాళ్ళన్నీ సరిగ్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా అంటే మా సినిమా రిలీజ్కు సంబంధించిన మీరందరూ సహకరించకపోతే మీ లోపాలను మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము మీ మీద చర్యలు తీసుకుంటాం అంటే ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డటువంటి అంశం అనే ఆరోపణని ఈ రోజున పవన్ కళ్యాణ్ అయితే వాటికి సంబంధించిన ఆధారాలు ఏవి కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయారు అనేది కూడా ఒక వాదన ఉంది. అది అసలు ఆ సబ్జెక్టు దాని మీద విచారణలు ఇవన్నీ కోర్టు కేసులో రేపొద్దున జరుగుతాయి. ఇప్పుడు ఇదానికి కేసు క్లోజ్ అవ్వలేదు. కేసు కనీసం ఇప్పుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ విధంగా నటించడానికి సంబంధించినటువంటి అభ్యంతరం లేదు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అనేటువంటి అంశాన్నే చెప్పారు. రేపొద్దున దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మంత్రి మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి విషయంలో సినిమాటోగ్రఫీ మంత్రి, అదే విధంగా వీళ్ళు సినిమా థియేటర్ల మీద పంపించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. రేపొద్దున విచారణలో వస్తాయి. నేనేమంటానంటే కోర్టులో ఏం జరిగింది ఏంటి అనేటువంటి సెకండరీ. పవన్ కళ్యాణ్ అయితే అలాగా అధికార దుర్వినియోగానికి పాల్పడటమో, అప్పనంగా అధికారం వచ్చింది కాబట్టి ఏది పడితే చేసేద్దాం అనేటువంటి దిగజారుడు రాజకీయాలకు వచ్చారు పవన్ కళ్యాణ్ అని నేను అనుకోవటంలా. ఒకవేళ మొన్న జరిగింది హరిహర వీరమల్లు విషయంలో దాన్ని సరిదిద్దుకోండి. ఇప్పుడు రేపు పొద్దున ఓజీ విషయంలో చేయకుండా ఉండండి, మిగతా సినిమాల విషయంలో చేయకుండా ఉండండి. సినిమాలది ఏముందండి, ఎన్ని చేసినా హరిహర వీరమల్లుని ఆడించాలనుకుంటే ఆడలేదు కదా. రేపొద్దున ఓజీ బాగుందనుకో, వీళ్ళు ఎవరు వద్దనుకున్నా బాగానే ఆడేదానికి అవకాశం ఉంది. అందుకని మీ పవర్ అనేటువంటిది అధికారాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడటం అనేది తప్పు అయినటువంటి విషయం. అది మనం తెలుసుకుంటే మంచిది. సినిమాలు చేసుకునేందుకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఆయన నటించవచ్చు, ఎవరైనా నటించవచ్చు అండి. వాళ్ళ స్వయ నియంత్రణ పెట్టుకోవాలి. ఇప్పుడు మలయాళ సినిమాల్లో ఉన్నటువంటి మలయాళ సూపర్ స్టారు సురేష్ గోపి కేంద్ర మంత్రిగా ఉన్నారండి. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఒక ప్రతిపాదన చేశారు. అయ్యా నాకు ఈ మంత్రి పదవి వద్దు, నాకు సినిమాలు ఇంపార్టెంట్, నేను సినిమాలు నటించుకోవాలి, నాకు సమయం సరిపోవట్లేదు, ఈ మంత్రి పదవి తీసేయండి అని ప్రధానమంత్రిని బతలాడుకుంటున్నాడు. వాళ్ళేమో కేరళలో ఎవరు లేరు బాబు, నువ్వన్న ఉండు మాకు అని ఆయన మంత్రి పదవి కొనసాగించేటువంటి పరిస్థితి. ఆ విధంగా మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, సినిమాల్లో నటించండి. కానీ మీరు ఈ రోజున భవిష్యత్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ కి నాకు తెలిసి సినిమాల్లో నటిస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే రెమ్యునరేషన్ ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయండి. కానీ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఫుల్ టైం పొలిటీషియన్ గా ఉండటం అనేది ఆయనకు అవసరం. జనసేన పార్టీని మరింత పటిష్టం చేసుకునేటువంటి అలాంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. అది చేసుకుంటే మంచిది అనేటువంటిది ఒక సూచన. సినిమాలో కూడా నటిస్తూ ఉండొచ్చు, దాని ద్వారాగా కొంత జనంలో ఉంటుంది కాబట్టి అది రాజకీయాలకు అదనంగా ఉపయోగపడింది. రైట్. దాసరకన్ గారు, బ్రహ్మనాయుడు గారు, సో పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదనేది అయితే కోర్టు నుంచి కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయో, ఏమైతే యాక్టింగ్ ఇంకా నటిస్తా ఉన్నారు సినిమాల్లో, అవన్నీ కూడా అధికారం వచ్చిన తర్వాత ఒప్పుకున్న సినిమాలు కాదు. అవన్నీ కూడా 4-5 సంవత్సరాల క్రితం ఆయన ఒప్పుకుని, తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోవటం, ఆయన బిజీ అయిపోవటం, తర్వాత ఆ సినిమాల నుంచి కొంత బ్రేక్ తీసుకుని రాజకీయాల మీద ఫుల్ టైం ఫోకస్ పెట్టి, కానీ అక్కడ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ వాళ్ళు ఎవరు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ రోజున ఆయన సినిమాలను పూర్తి చేసి అందులోంచి ఫుల్ టైం బయటకు వచ్చి ఇక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ఎవరిని నష్టపరచకూడదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినందువల్ల చాలా మంది ఆ రోజున ప్రొడ్యూసర్స్, హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్స్ కానీ, ఓజీ ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే ఇంకో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి కానీ ప్రొడ్యూసర్స్ నష్టపోకూడదనే ఉద్దేశంతో తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలతో ఇవాళ అర్జించాలి, డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం కాదు. ఇక్కడ అధికార దుర్వినియోగం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయలే. ఎవరైతే వ్యవస్థను కంట్రోల్ చేయాలని చెప్పి, వ్యవస్థని నాశనం చేయాలి, థియేటర్లను నాశనం చేయాలి అని చెప్పి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఆ రోజున మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకుని మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారో, దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని సున్నితంగా హెచ్చరించడం జరిగింది. అంతేగాని యాదృచ్ఛికంగా హరిహర వీరమల్లు ఆ టైంలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అంతే తప్ప, ఆ సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్ ఓనర్స్ కి గొడవ ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. అవును, జరుగుతుంది కాబట్టి
సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు కూడా దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది తప్ప ఇక్కడ అధికార దుర్వినియోగం ఎవరో చేయలే. అధికార దుర్వినియోగం అంటే ఏంటి? ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని పోలీసులను అడ్డం పెట్టుకుని అరికాళ్ళు వాసిపోయేలాగా కొట్టేసటం అధికార దుర్వినియోగం. అధికార దుర్వినియోగం అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని కేంద్ర వ్యాప్తంగా ఆయనకి పలుకుబడి ఉన్న ఒక నాయకుడిని రాష్ట్రంలోకి రానివ్వకుండా బోర్డర్లో ఆపేయడం అనేది అధికార దుర్వినియోగం. ఈ రోజున 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని చాలా మంది బతుకుతున్నారు. వాళ్ళల్లో ఒక వ్యక్తే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేసిన వ్యక్తి కూడా. అతనికి ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఆ శభాష్ పెట్ట పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కేసు వేసావా అని చెప్పి ఆయన తాపత్రయం తప్ప ఆస్తులు గాని వెహికల్స్ గాని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వాడారని మీకు అనుమానం ఉంటే మీరు ఒక ఆర్టీఐ చేసి తెలుసుకోవచ్చు. మీరు ఊరికే పనికి మాలిన కేసు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా. ప్రచారం కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మెచ్చుకొని మేకతోలు కప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. లాస్ట్ 5 సంవత్సరాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు చేసింది అదే కదా బ్రహ్మనాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారికి అధికార దుర్వినియోగం చేసే ఆలోచన లేదు. లేకపోతే ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సార్ ఆయన సినిమాలను అడ్డుకున్నారు సార్, టీచర్లని లైన్ లో నుంచోబెట్టారు, ఎంఆర్ఓల్ని టికెట్ల కౌంటర్ దగ్గర నుంచోబెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, లిక్కర్ షాపుల దగ్గర నుంచోబెట్టారు. అది అధికార దుర్వినియోగం అంటే. ఈ రోజున కూటమి ప్రభుత్వం గాని పవన్ కళ్యాణ్ గారు గాని సినిమాలు పవన్ కళ్యాణ్ గారి ఏవైతే సినిమాలు ఉన్నాయో అవి పూర్తి చేస్తారు. అంతకు ముందు ఒప్పుకున్న సినిమాలు తప్ప కొత్తగా ఒప్పుకున్న సినిమాలు ఏం లేవు. మరొక అంశం వన్ వర్డ్ కంక్లూజన్ అండి. సోషల్ మీడియాలో అంటే మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనని మీరు జెండా కూలీలని మిమ్మల్ని విమర్శించింది. సో ఇప్పుడు మీరు జనసేన వాళ్ళు వైఎస్ఆర్సీపీని ఉదయం నుంచి కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీరు జెండా కూలీలు కాబట్టి బీజేపీ బలపరిచినటువంటి ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మీరు మద్దతు ఇస్తున్నారని. సో ఎందుకు జనసేన ఈ విధంగా వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తూ ఉన్నారు మీరు? దాసరికన్ గారు, బ్రహ్మనాయుడు గారు, మేము ఎవరి మీద ట్రోల్ అవసరం లేదు, మేము ఎవరిని కూడా కించపరచాల్సిన అవసరం లేదు. మాకొక ఓటు ఎవరికి వేయాలో మాకు ఒక నిర్దిష్టమైన క్లారిటీ ఉంది. పొత్తులో ఉన్నాం, బీజేపీతో పొత్తులో ఉన్నాం, మేము టీడీపీతో పొత్తులో ఉన్నాం, ఎవరికి ఓటేయాలనేది మాకు క్లారిటీ ఉంది. క్లారిటీ లేకుండా అసలు వాళ్ళు ఎందుకు ఓటేస్తున్నారో తెలియకుండా, ఎవరికి ఓటేస్తున్నారో తెలియకుండా అంటే చూడండి, వాళ్ళు బళ్ళు అవుతాయంటారు చూడండి. ఎన్ని విమర్శలు చేశారు మమ్మల్ని, మేము ఎప్పుడు కూడా దానికి ఏ స్పందించలా. కానీ ఈ రోజున ఆ విమర్శలన్నీ వాళ్ళకే తగులుతున్నాయి. ఎందుకు ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు, అసలు ఓటెయ్యం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఉందండి. ఇక ఆ నాయకత్వం గాని ఆ పార్టీ గాని రానున్న రోజులు ఉంటాయో ఆ క్యాడరే ఆలోచించుకోవాలి. రైట్. శేఖర్ రెడ్డి గారు, సో ఈ 2 అంశాలు, సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు నటించడానికి ఎలాంటి అబ్జెక్షన్ అయితే కోర్టు పెట్టలేదు. రెండో అంశం బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటేయటం మీద కంక్లూజన్. సార్ ఆయన సినిమాల్లో నటించుకోమనండి, మాకు వచ్చిన నష్టం ఏంటి? ఓకే, మాకేమైనా నష్టమా? కాకపోతే మేము అడిగేది ఒకటే, మీరు ఒక డిప్యూటీ సీఎం గా ఉండి సినిమాల్లో నటించి ఆ సినిమాలు మామూలుగా అందరి సినిమాలు ఉన్నట్టు పోతే ఇబ్బందుల, ఆ సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడం కోసం, ఆ సినిమాలను ఆడించడం కోసం మీకున్న అధికారాలను దుర్వినియోగం చేయడం గురించే మేము అడుగుతా ఉన్నాం. దానికి సమాధానం చెప్పండి. మీరు సినిమాలు ఎన్ని నటించుకోండి, ఇంతకు ముందు సినిమాలే కాకుండా ఇప్పుడు సినిమాలకు కూడా సిగ్నేచర్ పెట్టుకోండి కొత్త, మేము వద్దన్నామా? మాకేంటి నష్టం? మాకు నష్టమే లేదండి. ఎస్, ఇంకో విషయం చెబుతున్నా అండి, జెండా కూలీస్ అన్నారు సార్. టీడీపీ జెండా, బీజేపీ జెండా, సిపిఎం జెండా, సిపిఐ జెండా, బిఎస్పీ జెండా సార్, తర్వాత మళ్ళీ బీజేపీ జెండా, తర్వాత మళ్ళీ ఏదైతే టీడీపీ జెండా. ఇన్ని జెండాలు మోసిన వాళ్ళు జెండా కూలీలు అంటారా? లేకపోతే మేము 2012లో జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసి లోపల పెట్టించింది. కానీ ఆ రోజు కూడా మా స్టాండ్ ఒక్కటే సెంట్రల్ లో, ఏదైతే నామినేటెడ్ ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేసాం మేము. ప్రణబ్ ముఖర్జీ గారికి ఏంటంటే అక్కడ వ్యక్తులు చూస్తాం మేము, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చూస్తాం. ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక వ్యక్తిని నిలబెట్టింది. రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి మాకు ఫోన్ చేశారు, మమ్మల్ని అడిగారు, అభ్యర్థించారు. ఎస్, మీరు ఖచ్చితంగా నిలబడండి. సో రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని, సో మేము నిలబడ్డాం. అదే సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థి కూడా మాకు ఫోన్ చేశారు, ఏదైతే అభ్యర్థి కూడా సుదర్శన్ రెడ్డి గారు మన తెలుగువాడు, ఆయనకి మరి అక్కడ మీరు వ్యక్తిని చుట్టలేదా తెలుగువాడు కదా అని? బాగుంది సార్, చాలా మంచి ప్రశ్న. ఏదైతే కే పాల్ గారు చెప్తారు కదా, మంచి ప్రశ్న, అలా మంచి ప్రశ్న సార్, వెయిట్ చేయండి సార్. ముందుగా మమ్మల్ని ఎవరు అడిగారు విషయం చెప్తానండి సార్. బ్రహ్మనాయుడు గారు మీతో నాకు ఒక సహాయం పడింది సార్. నాకు విజయ్ కిరణ్కి ఇద్దరికి అదే సహాయం కావాలి.
Okay. ముందుగా నేను మీ ఇంటికి వచ్చాను మిమ్మల్ని అభ్యర్థించాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, మీరు నాకు మాట ఇచ్చేశారు. మాట ఇచ్చిన తర్వాత ఇంకో అభ్యర్థి వచ్చారండి. మాట ఇచ్చిన తర్వాత వేరే అభ్యర్థి వచ్చాడు. నాకేంటి అన్నాడు, సారీ అండి వాళ్ళు ముందుగా అడుగున్నారు, మీరు ముందు అడుగుతుంటే మీకు నేను చెప్పేవాడిని. వాళ్ళు ముందుగా అడుగున్నారు, వాళ్ళకి మాట ఇచ్చాను, వేసాము. ఏంటి తప్పు? మీలాగా పొత్తులు మేము మా జగన్మోహన్ రెడ్డి గారి మా జెండా మా భుజాన నిస్సమ్మె చెప్తాను సార్. నేను కాళ్ళు రెగరేసుకొని చెప్తా, దమ్మెవుడికి లేదు. ఇన్నేళ్ల చరిత్రలో మా భుజాన వేరే పార్టీ జెండా ముయ్యలా మేము. అదే విధంగా మా నోట్లోంచి వేరే పార్టీ ఎజెండా రానిలా మేము. మాదొక్కటే నినాదం. ఒక్క నిమిషం సార్, చివరిగా మాదొక్కటే నినాదం. మా భుజాన మోసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మా నోట్లో నుంచి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం. ఆడున్న వాళ్ళకి ఎవరికైనా ఆ పార్టీ వాళ్ళకి అది ఉందా చరిత్ర? ఇంకొక మాట సార్, కేంద్రంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిని రాష్ట్రంలోకి రానియకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు సార్. అంత కేంద్రంలో పలుకుబడి ఉన్న వ్యక్తి దయచేసి జనసేన వాళ్ళని ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అంత పలుకుబడి ఉంటే విశాఖ ఉక్కుని పార్ట్లుగా తీసేసి తుక్కుగా అందేస్తున్నారు. ఆపించండి సార్ మహాప్రభులు. టైం తక్కువ ఉంది, మీరు మాట్లాడి వాళ్ళు సమాధానం చెప్పడం కనీసం వాళ్ళకి ఒక్కొక్క నిమిషం సమయం ఇద్దాం దయచేసి. విశాఖ ఉక్కు రైట్, అడుగుదాం. విజయ్ కిరణ్ గారు రైట్, మీరు ఆగండి సార్. విజయ్ కిరణ్ గారు. సార్, రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఐడెంటిటీ క్రైసిస్ లో ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారి పైన వివాదం సృష్టించి తద్వారా ఆయనకి ఏదో పబ్లిసిటీ పొందుదామనేటువంటిది, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సుల కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం, అది పూర్తిగా ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. అది కేవలం తప్పుడు ఆరోపణ అనేది. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు రైతు కూలీలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి సొంత డబ్బులు ఇచ్చాడండి అధికారంలో లేనప్పుడు. ఇప్పుడు కూడా ఆయన సొంత డబ్బులు వెచ్చిస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఏదో అధికారాన్ని ఉపయోగించుకుంటాడు, అడ్డు పెట్టుకుంటాడు అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఆకాశం పైన ఉమ్మేస్తే వాళ్ళ పైన ఆ ఉమ్ము పడితే అనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన ఉండాలి. ఒకటి. రెండోది, శేఖర్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు అనేకమైనటువంటి అంశాల్లో. ఎక్కడా కూడా యూరియాకి సంబంధించి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బంది ఉంది కాబట్టి మేము కేంద్రంలో ఓటు వేయట్లేదు, లేదు మీకు ఓటు వేయాలంటే కేంద్రం మాకు ఈ యూరియా కావాలని చెప్పకుండా డైరెక్ట్ గా ఓటేస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఇక్కడ యూరియాకి సంబంధించిన ఏ ఇష్యూ లేదు. వీళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ కోసం పార్టీ మనుగడ పోతుందని యూరియా ముసుగులో రైతుల పైన ఏదో ప్రేమ ఉండేటట్టు తప్పుడు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు తప్ప యూరియాకి సంబంధించి వీళ్ళు చేసింది ఒక ఫేక్ నిరసన కార్యక్రమం. మూడోది, ఈయన హెల్త్ మినిస్టర్ గారి గురించి మాట్లాడారు. 3 రోజుల నుంచి ఇక్కడ దొరకపాలి శేఖర్ రెడ్డి గారు ఆగండి. మా దగ్గర అంటే అన్నారు రైతుల దగ్గర అనొద్దు. రైతులు సరే యూరియా కొరతలో అవుతే మీరు చంద్రబాబు నాయుడు గారిని గారు 50 టన్నులు కావాలని నేను గోపీ నడ్డా గారి దగ్గరికి ఎందుకు పోస్ట్ చేశారు? యూరియా కొడుతుంది కాబట్టే కదా. ఖచ్చితంగా రైతులకి యూరియా కొరత ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వాలు వారి బాధ్యత ఖచ్చితంగా ఆ కొరతని తీర్చాలి. ఎందుకంటే రైతు లేనిదే సమాజం లేదు, రైతులు పంట పండించిందే ఎవరు కూడా మనుగోలు లేదు. కాబట్టి ఖచ్చితంగా దానికి మనందరం మద్దతు ఇవ్వాల్సిందే, ప్రతి పౌరుడు మద్దతు ఇవ్వాల్సిందే. లేదు బాధ్యత ఉండక్కర్లేదు ఆ మాట అన్నానికి. శేఖర్ రెడ్డి గారు ఆగండి, క్రాస్ టాక్ చేయకండి. విజయ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. శేఖర్ రెడ్డి గారు క్రాస్ టాక్ చేయకండి సార్, దయచేసి గమనిస్తున్నారు సార్. రైతు బిడ్డగా మీరైనా తప్పకుండా ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. విజయ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సార్, మేము పొత్తులో ఉన్నాము, మా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటేసాము. వాళ్ళు ఎందుకు ఓటేసారు అంటే రాజకీయ పార్టీకి కనీసం ఒక ఎజెండా లేకుండా ఎందుకు ఓటేస్తున్నారో కూడా తెలియకుండా రాజకీయ అజ్ఞానంలో బతుకుతున్నటువంటి వీళ్ళు అసలు రాజకీయ పార్టీయే కాదనేటువంటిది స్పష్టంగా ఈ రోజు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవాళ శేఖర్ రెడ్డి గారు ఒకే జెండా మోస్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని జెండాలు మోస్తున్నాడు? ఎటువంటి ఓకే, శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగాలి. విజయ్ గారు ఆగాలి. దాసరి కిరణ్ గారు 1 వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. సమయం 1 నిమిషం దయచేసి సహకరించాలి. దాసరి కిరణ్ గారు 1 వర్డ్ కంక్లూజన్ ప్లీజ్.
రమణాయుడు గారు లాస్ట్ 10 సంవత్సరాల్లో మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా శంషేర్ బయట అందరికి చెప్పి ప్రజలకి చెప్పి మేము ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎలక్షన్ కి వెళ్ళాం, ఓడిపోయాం, మళ్ళీ ఎలక్షన్ కి వెళ్ళాం, మళ్ళీ గెలిచాం. మేము ఏ జెండా పట్టుకుంటున్నాము, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం అనేది మాకు క్లారిటీ ఉంది. ఇక్కడ పాపం క్లారిటీ లేనిది ఎవరికంటే పాపం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి. కిరణ్ గారు బాగా చెప్పారు, విజయ్ కిరణ్ గారు. శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జెండా ఒకటే పట్టుకున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జెండా పట్టుకున్నారో వీళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు ఏ పార్టీతో వెళ్తున్నారో జెండా కూలీలండి. ఒక్క నిమిషం ఆగండి. సార్ ఆగండి. మీరు మాట్లాడాల్సింది వాళ్ళు మాట్లాడారు కదా, వాళ్ళు కూడా సమాధానం చెప్పలేడు పాపం. వాళ్ళకి మీకు 10 నిమిషాలు టైం ఇస్తే వాళ్ళకి 3 నిమిషాలు కూడా ఇవ్వట్లా టైం. మనం దాసరి గారు చెప్పండి. మేము ఏ పార్టీతో పొత్తులో ఉన్నామో, ఏ పార్టీతో సేల్ ఉన్నామో మాకు క్లారిటీ ఉంది, మా నాయకుడికి క్లారిటీ ఉంది, ఆ పార్టీలకు క్లారిటీ ఉంది. పాపం వైఎస్ఆర్ సిపికి ఎవరికి ఓటేస్తున్నారు, వాళ్ళ నాయకుడి మెడలో ఏ కండువా ఉంది అనేది వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు అడగాల్సింది 2029లో కాంగ్రెస్ జెండా పడడానికి కూడా సిద్ధపడండి. 2029లో కాంగ్రెస్ జెండా పడడానికి సిద్ధపడండి. ఏవో ఇప్పుడు ఎవరు మోస్తారు రేపు? కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కలుస్తాయో లేకపోతే ఎవరు ఏ జెండా మోస్తారో మనం చెప్పలేము. శేఖర్ రెడ్డి గారు రేపు కాంగ్రెస్ జెండా జగన్ గారు మోస్తారా, పవన్ కళ్యాణ్ గారు మోస్తారా, చంద్రబాబు గారు మోస్తారా? ఎవరు చెప్పగలుగుతారు? ఎన్నికల సమయానికి అర్థమవుతుంది. సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు.